ఆటో డ్రైవర్లకి ఎంతో గొప్పగా కార్యక్రమం కాదు. ఏదో ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆటో కార్మికులు ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఏదో తూతూ మంత్రంగా అరకొర ఇవ్వాలని చెప్పేసిన దాంతో ఈ రోజున ఉన్న పళ్ళంగా ప్రకటన చేశారు. ఒక కమిటీ వేస్తూ ఉన్నారు. ఏ కమిటీ వేశారు? ఎవరి దగ్గర సంప్రదించారు? ఏ కమిటీ ఎవరి దగ్గర రాకంటే అనంతపురంలో ఎందుకు ప్రకటన చేశారు? నిన్న క్యాబినెట్లో ఆమోదించారు. క్యాబినెట్లో ఆమోదించకంటే చర్చించకంట ముందే ప్రకటన చేసేసి నిన్న క్యాబినెట్లో ఎందుకు ఆమోదించావు? ఈ తేడా తెల్లవుతుంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ వ్యతిరేకంగా ఇప్పటిప్పటికీ ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లోనే మాత్రమే కంటి తురుపు సరిగానే ఏదో ఇచ్చాం తుడిచేసుకుందన్న పద్ధతిలోనే చేస్తూ ఉన్నారు. ఆటో కార్మికులు ఎవరు కూడా హర్షించదగ్గ విషయం కాదు. ఇది వ్యతిరేకిస్తూ ఉన్నారు. కేవలం టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రమే తప్పని పరిస్థితులు వాళ్ళు కూడా మనసులో ఉంది. ఇది కరెక్ట్ కాదు, చంద్రబాబు గారు మోసం చేశారు మళ్ళీ అని చెప్పేసి అని ఉన్నప్పుడు కూడా తప్పదు.